జయ శ్రీమన్నారాయణ. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నటువంటి మండప సభ్యులకు మరియు ఆ వీధి హిందూ బంధువులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, నేను చేసినటువంటి మండపాలలో కానీ ఇతర మండపాలను వస్తున్నటువంటి కాంప్లైంట్స్ ఏంటంటే, స్వామి మండపం పెట్టిన వాళ్ళు మమ్మల్ని పిలవలేదండి, మాకు తెలియదు పూజలు చేస్తున్నట్టుగా అని అంటున్నారు. ఒకటి ఆలోచన చేయండి. మనము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుందామని చందా ఇచ్చి మన వీధిలో మండపాన్ని ఏర్పాటు చేసింది అన్నీ మనకు తెలుసు. అయినా కూడా మనల్ని పిలవలేదని అనడం అనేది భావ్యం కాదు. భగవంతునికి మనము స్వచ్ఛందంగా వెళ్ళి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి తప్ప మనను ఆతిథ్యం ఇవ్వలేదని చేయడం అనేది అది భక్తి అనిపించుకోదండి. భక్తులందరూ కూడా గమనించాలి. మనం ఉత్సవాలు జరుపుకుంటామని చందా ఇచ్చి సంకల్పం చేసినట్లే లెక్క. మన దగ్గరున్నటువంటి అన్ని మండపాలు కాకపోయినా కూడా మన దగ్గరున్న మండపానికి మన వీలైన రోజు ఏదో ఒక రోజు 9 రోజుల్లో మినిమం ఒక్క రోజన్నా సపరివారంగా వెళ్ళి విశేషంగా పంతులు గారితోటి పూజా కార్యక్రమాలు జరిపించుకోండి. సంవత్సర కాలం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడేటువంటి విఘ్నేశ్వరుడు మన వీరికి వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క మన మండపాన్ని భక్తులతో శోభాయంగా ఉంచడం వల్ల ఆ యొక్క విఘ్నేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం. జై శ్రీమన్నారాయణ.